ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు చండీ హోమం గురించి చెప్తాను. ఆ చండీ హోమం ఏంటి, ఎలా చేసుకోవాలో కూడా చూడండి. అభిషేకం అయింది, దీపాలు పెట్టుకున్నా, ఇంటికి పోతుంది ప్రసాదం తీసుకుని. అందరూ అభిషేకం వాళ్ళు 200-300 మంది వచ్చినట్టున్నారు. అమ్మవారి అభిషేకం చేసుకున్నా. ఇంట్లో ఇదేమో పెరుగన్నం, ఇది అదేమో పెరుగన్నము అని అనుకుంటున్నాను. పొంగలి తర్వాత ఇదేమో స్వీటు సిరా, ఒక అరటిపండు, పూలదండ, కుంకుమ, కొబ్బరికాయ, అభిషేకం నీళ్ళు, ఇది ఒక డబ్బా, గారెలు, ఇవన్నీ మాకు సంచిలో పెట్టించింది. అమ్మవారి ఈ సంచిలో పెట్టి ఇవన్నీ పెట్టించింది ప్రసాదం అభిషేకం చేసుకుంటే. మేము టికెట్ కొనే పోయినాము. టికెట్కు 2 ప్రసాదాలు. ఇది అభిషేకం చాలా మంచిగా జరిగింది, అది నా అదృష్టం. ఇదండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి అత్తమ్మ వాళ్ళది 9th డే బ్లాగ్ అనమాట, ఇక ఎండ్ ఆఫ్ ది డే అనమాట ఇది. సో ఈరోజు చండీ హోమం చేశారండి. మీకు చండీ హోమం గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని హోమాలకెల్లా చండీ హోమం చాలా ప్రాముఖ్యత చెందిందండి. సో దాని గురించి నాకు ఎప్పటి నుంచో తెలుసుకోవాలని ఉంది. సో అది ఈ విధంగా తెలుసుకుంటానని అనుకోలేదన్నమాట. సో ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు చండీ హోమం చేసుకున్నారు. ఆ హోమం గురించి చిన్న విశ్లేషణ మీకోసం. చండీ హోమం ఎందుకు చేస్తారు? అమ్మ ఆది పరాశక్తి అని తెలిసిన విషయమే. చండీ మాత ఓ ప్రచండ శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాలన్నీ అంటిపెట్టుకొని ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయ కావడానికి అవసరమైన శక్తి అంతా అమ్మలోనే ఉంది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. లోకరక్షకులైన అమ్మవారి స్వరూపంలో చండీ ఒకటి. లోక కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం, సకల చరాచరాల జగత్తు సృష్టికి, స్థితికి లయ మూలం కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తుంది. ఆదితత్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసమే శ్రీవిద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అనే 2 రకాల బ్రహ్మాండ పురాణాలు. దేవి భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమెను వైభవాన్ని కీర్తించే శక్తివంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశాంతి. దుర్గా లేదా చండీ సప్తశాంతి 3 చరిత్రలుగా 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో 3 అధ్యాయాలు, మూడో భాగంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శంభుల వధతో పాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉన్నాయి. సప్తశనిని 3 పద్ధతుల్లో ఆచరిస్తారు: పూజ, పారాయణం, హోమం. ఈ 3 పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణంలో దశాంశం, హోమం దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించిన నవచండీ యాగం, శతచండీ యాగం, సహస్ర చండీ యాగం అయిన 10,000 చండీ యాగం, నియుత లక్ష్మీ చండీ యాగం, ప్రయుత 10 లక్షల చండీ యాగాలు ఉంటాయి. చండీ పారాయణం వల్ల సమాజానికి జరిగే మేలు. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు, దుఃఖం అనేది రాదు.
ఆ ప్రాంతంలో అకాల వర్ణాలు ఉండవు. లోక కళ్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సుతసహిత దుర్ఘటిస్తుంది. కలియుగంలో చండీ పారాయణంకు మించిన శక్తివంతమైన ఫల సాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనలకు చండీ హోమం ఉత్తమం. 700 మంత్రాలతో కూడిన చండీ సప్తశాంతిని పారాయణం చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశ ఉపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు. వీటిలో నవచండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందంట. ఏకాదశ చండీ చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండీ చేస్తే శత్రునాశనమని, మనుచండీ చతుర్దశ చండీతో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెబుతున్నట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక శతచండీ చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధననష్టం తదితరులు తొలగుతాయి. సహస్రచండీతో లక్ష్మీదేవి వస్తుంది, కోరికలు నెరవేరుతాయి. లక్ష చండీ చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే ఆయుత చండీ అంటారు. ప్రాయుత చండీ అంటే 10 లక్షల చండీ సప్తశాంతి పారాయణాలు. మీరు ఉన్న ఆర్థిక, మానసిక, విద్య, వైద్య లేక వివాహ, సంతాన ఇలాంటి ఎన్నో బాధలకు విముక్తి పొందండి. ఇదండి చండీ హోమం గురించి. అంటే చండీ హోమం ప్రాముఖ్యత, ఏ హోమం చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో అన్నిట్లోకెల్లా చండీ హోమం లిస్ట్ సంథింగ్ డిఫరెంట్గా ఉందన్నమాట. సో మీకు చెప్తున్నాను, వినండి ఒక్కసారి. పసుపు 1/4 కిలో, కుంకుమ 1/4 కిలో, తమలపాకులు 250, వక్కలు 100, ఎండు ఖర్జూరాలు 100, పసుపు కొమ్ములు 100, కర్పూరం 1 ప్యాకెట్, అగరబత్తుల 1 ప్యాకెట్, కొబ్బరికాయలు 5, నల్ల నువ్వులు 200 గ్రాములు, తెల్ల నువ్వులు 200 గ్రాములు, తేనె చిన్న సీసా, పంచదార 1/4 కిలో, మిరియాలు 100 గ్రాములు, పచ్చకర్పూరం 100 గ్రాములు, పచ్చి వక్కలు 100 గ్రాములు, ఆవు నెయ్యి 4 కిలోలు, దారపు బంతి 1, మట్టి మూకుళ్ళు 3, మినప్పప్పు 1/2 కిలో, గంధం పొడి 1 డబ్బా, వరిపేలాలు 1 కిలో, బియ్యం 5 కిలోలు, బియ్యం పిండి 1/2 కిలో, పూర్ణాహుతి సామాగ్రి 1 ప్యాకెట్, గాజులు, కాటుక, తిలకం, అద్దం, చెక్క దువ్వెన, అత్తరు, గుగ్గిలం పొడి 100 గ్రాములు, అష్ట సుగంధ ద్రవ్యాలు, జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, జవ్వాదు, పునుగు, కుంకుమ పువ్వు, తెల్ల ఆవాలు 100 గ్రాములు, కొబ్బరి కుడకలు 5, ఇప్ప పువ్వు 100 గ్రాములు, మాతులంగ ఫలం 5, మారేడు ఫలాలు 3, వెలక పండ్లు 3, జామ పండ్లు 3, దానిమ్మ పండ్లు 2, దూర్వాంకురం 100 గ్రాములు, మంచి గుమ్మడికాయ 1, తెల్ల గుమ్మడికాయ 1, మారేడు దళాలు 108, అరటి పండ్లు 12, గులాబీ పువ్వులు 100, తామర పువ్వులు 108, మోదుకు పువ్వులు 200 గ్రాములు, విడిపూల దండలు, చెరుకు ముక్కలు 100, కొబ్బరి బొండాలు 2, బత్తాయి, ద్రాక్ష, యాపిల్ మొదలగునవి, ఆవు పాలు 1 లీటరు, మామిడి ఆకులు, కలశానికి చెంబులు 3, అమ్మవారి పటాలు, రవిక బట్టలు 18, పూర్ణాహుతి పట్టుగుడ్డ, మండప ఆరాధనకు, పంచదంపతి పూజకి వస్త్రాలు, కుమారి పూజకి వస్త్రాలు, చిల్లర నాణాలు 51, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష మొదలగునవి సామాన్లండి ఇవన్నీ. సర్వే జన సుఖినో భవంతు. ఇదండి చండీ హోమం గురించి నేను తెలుసుకున్న మీకు చెప్తున్నా అన్నమాట. సో అందుకే అంటారేమోనండి అయ్యవాళ్ళు, చండీ హోమం అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న హోమం అని. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చండీ హోమం గురించి నాకు ఎప్పటి నుండో తెలుసుకోవాలని ఉండేదండి. సో ఆ కోరిక ఈ విధంగా నెరవేరుతుందని అనుకోలేదన్నమాట. సో నేను తెలుసుకొని మీకు చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మటుకు క్షమించండి. ఎందుకంటే చూస్తూ చదువుతూ చెప్పడం కాబట్టి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నన్ను మన్నించండి. ఓకే అండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. నాకు ఎప్పుడంటే చాలా కోరిక అండి చండీ హోమం చూడాలి, చేయించుకోవాలి అనేది. సో అది ఇంతవరకు చూడడం కానీ చేయించుకోవడం కానీ జరగలేదన్నమాట. సో అమ్మవారి దయ ఉంటే ఏది మిస్ అవ్వదు. సో అమ్మవారి దయ కోసం వెయిటింగ్ అన్నమాట. సో ఇదండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.